ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షకీబ్ నేను బ్రహ్మాండమైన పని చేశాను, నేను చాలా అద్భుతమైన పని చేశాను, 5 రూపాయలు 5.5 రూపాయలు ఉంటే దాన్ని తగ్గించి 2 రూపాయలు 49 పైసలకే నేను సరఫరా చేస్తున్నాను, ఇదంతా కూడా వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని ఆ రోజు కూడా చెప్పాడు. డెడికేటెడ్ లైన్ అని చెప్పి 2021-22లో ఆ రోజు మనం వ్యతిరేకించాం. ఈ షకీబ్ తప్పుడు ఒప్పందం. సోలారు అనేటువంటి విద్యుత్తు చాలా చౌకగా తయారయ్యే విద్యుత్ ఇప్పుడు కాదు, 1956లో ఆ రోజు డీడీ కొశాంబ్ అనే ఓ ప్రముఖ మేధావి, వామపక్ష మేధావి, భారతదేశంలో అతి చౌకగా తయారయ్యేటువంటి కరెంటు సోలార్ కరెంటు. మనకున్నది వనరు పశ్చిమ దేశాలకి అమెరికాకి లేదు, అక్కడ చలి దేశం, ఇక్కడ మనకు వేడి ఉన్నది, దీన్ని వృధా పోనీయొద్దు, మీరు సోలార్ విద్యుత్ చేయండి అని ఆ రోజు సోలార్ ఉత్పత్తి కానీ ప్రారంభించుంటే ఆయన మాట విని ఈరోజు 10 పైసలకు కూడా వచ్చి ఉండేది. పోనీ ఆలస్యంగానే ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత 2 రూపాయలు 49 పైసలు ఎందుకు అసలు? అప్పటికే ఆ ఒప్పందం చేసుకునేటప్పటికే ₹1.99 ఇతర రాష్ట్రాల్లో సెకే ఒప్పందం చేసుకొని ఉంది. ఇక్కడ ₹2.49 అంటే ₹1 పెంచి ఒప్పందం చేసుకున్నారు. సంవత్సరం తగ్గుద్ది. ఇది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి తగ్గిపోతుంటుంది. పావుల ₹1 కల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు హైడల్ పావుల ఇది కూడా అంతే. ఒక్కొక్క ప్యానల్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్ కరెంట్ తయారు చేయడానికి 450 ఎకరాల్లో, అంటే ఇది కూడా ఒక కల్టివేషనే, సోలార్ కల్టివేషన్ అంటారు అగ్రికల్చర్లో. ఇది కూడా అందుకే 30,000 ఇస్తాం మేము రైతుల దగ్గర భూములు తీసుకొని లీజు అని అంటున్నారు. వ్యవసాయం లాంటిదే ఇది, పంట లాంటిదే. ఒక్కొక్క సోలారు మెగావాట్కి 450 ఎకరాలు తీసుకొని దాంట్లో పెట్టుబడి అంతా తీసేస్తే నెలకి రైతుకు ₹30,000 ఇవ్వచ్చు. మేము లెక్కేసాం. రైతులకు వాళ్ళకి ఒక్కొక్క మెగావాట్ మీద ₹4 లక్షల మిగులుద్ది. ఒక్కొక్క మెగావాట్ మీద ₹4 లక్షల మిగులుద్ది నెలకి. వాళ్ళు ఇస్తున్నంత సంవత్సరానికి 30,000 రైతుకి ఇచ్చేది. అంటే రైతు సొమ్ము. ఎండేమో మంది ప్రకృతి, వాళ్ళ అబ్బ సొమ్ము కాదు ఎండ. భూములు రైతులవి. ప్యానల్స్ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి పెడతారు, అది కూడా ప్రజల డబ్బే. దాన్ని ఉత్పత్తి చేసేది కార్మికులు, అక్కడ కష్టపడి పనిచేసేది. లాభాలన్నీ అదాని జేబులోకి పోతాయి. రైతుల భూములన్నీ అదాని చేతిలోకి పోతాయి, 1000 ఎకరాలు. దీని లెక్క ప్రకారం రైతులకు నెలకు ₹30,000 లీజు ఇచ్చినా సరే భూములు వాళ్ళకి ఆధిపత్యం కోల్పోకుండా 48 పైసలకే, నేను ఇంకా ₹1 అని ఇందాక ₹1 కూడా కాదు, 48 పైసలకి, ఒట్టి 48 పైసలకే ఈ సోలార్ విద్యుత్తుని సరఫరా చేయొచ్చు. అప్పుడు ఎంత చౌకగా ఉంటుంది, ప్రజలకు ఎంత లాభం జరుగుద్ది. అంటే అదాని జేబులోకి లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టడానికే జనం నెత్తి మీద ఎంత రుద్దారు ఈ ఒప్పందాన్ని. ఈ ఒప్పందమే ఒక అక్రమ ఒప్పందం. ఎలాంటి దీనికి చట్టబద్ధత లేదు, ఎలాంటి నైతికత లేదు. దీనికి అనైతికంగా లంచాలు తిని మెక్కి ప్రజల నెత్తి మీద వేసినటువంటి రుద్దినటువంటి ఒప్పందం. దీన్ని తక్షణం రద్దు చేయాలి, ఇప్పటికైనా సరే రద్దు చేయాలి. ఎందుకని ప్రపంచం అంతా అల్లరి. ఇప్పుడు అంతకుముందు ఎడెన్బర్గ్ అనేవాడు షేర్ మార్కెట్లని రిగ్గింగ్ చేసేసాడు, అదాని ₹1,000 కోట్ల మింగేశాడు, ఆస్తులు పెంచుకున్నాడు, దీనివల్ల రిగ్గింగ్ చేసి అని చెప్పానంటే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చెవులు మూసుకొని సీసం పోసుకొని కూర్చున్నారు. కనీసం మాట్లాడాల ప్రైమ్ మినిస్టరు బీజేపీ యొక్క మద్దతు లేకుండా అదానికి ఇంత దమ్ము రాదు, ఇంత ధైర్యం రాదు. అసలు అక్కడి నుంచి ఆడికి వస్తే ఒక పెద్ద రాష్ట్రపతి కన్నా పెద్ద అతి గౌరవం. వచ్చి ముఖ్యమంత్రిని కలిసి 2 సార్లు 3 సార్లు కలిసిపోయాడు, ఏం మాట్లాడాడో తెలియదు. ఎవరైనా ఒక ప్రముఖులు వచ్చి కలిస్తే ఈయన కలిశాడు, ఒప్పందం చేసుకుని మాట్లాడుకున్నాను అధికార ప్రకటన వస్తుంది. ఆ రోజు మనం అడిగాం, మీ మధ్య జరిగిన 4 గంటల సేపు మీరు కూర్చొని మంత్రాలు జరిపారు, ఈ రహస్యాలు బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి అని చెప్పి ఆ రోజు అడిగాం మనం. నేను ఒక విషయం ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ఆ రోజు కూడా సెక్యూ ఒప్పందాల గురించి, అదానితో జగన్ గారి రహస్య సమావేశాల గురించి తెలుగుదేశం ఒక మాట కూడా మాట్లాడాల. భయం. అదానిని ప్రశ్నిస్తే మోడీ కోపం వస్తుందని భయం. ఆ రోజు 1995-96లో మన 2000 సంవత్సరాలు ప్రపంచ బ్యాంకు గురించి మాట్లాడాం. ఆ రోజు ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి ఏజెంట్గా మారి ప్రభుత్వం చేసిందని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు పెద్ద పోరాటం నడిచింది. ఈరోజు ప్రపంచ బ్యాంక్ కాదు, మోడీ. నిన్నటిదాకా జగన్, ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, వీళ్ళు మోడీకి ఏజెంట్లుగా మారి ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రం ఎట్లా అల్లకల్లాలైందో మోడీ చేతులు తెలుసు. అన్యాయానికి గురైంది రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చెప్పనంత గుణపాఠం ఇక్కడ ప్రజలు బీజేపీకి చెప్పారు.